Hi, welcome to the math class. Today I am discussing about the topic cossets. In this topic, we know about the left cosset and the right cosset. These two are called the cossets of capital H, generated by such element. So, see the definition. Let H comma dot is the multiplication, the binary operation. Let H comma dot is a subgroup ఆఫ్ ఏ గ్రూప్ జీ కామా డాట్ ఒక గ్రూప్కి హెచ్ అనేది ఒక సబ్ గ్రూప్ అవుతుంది. లెట్ ఏ బిలాంగ్స్ టు జీ ఇక్కడ తీసుకునే ఫస్ట్ ఎలిమెంట్ జీలో ఎలిమెంట్ తీసుకోవాలి. సో ఆ ఎలిమెంట్తో హెచ్ని ఆపరేట్ చేస్తున్నాను. జీలో ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్తో హెచ్ని లెఫ్ట్ సైడ్ ఆపరేట్ చేస్తున్నాను. ఏ ఇంటూ హెచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏ లాగానే ఉంది. క్యాపిటల్ హెచ్లో ఉన్న ఎలిమెంట్ స్మాల్ హెచ్. A into small h, where small h belongs to capital H, is called the left coset of h in capital G. And the same element we can operate with the capital H on right hand side. Capital H into A. Capital H లో ఉన్న ఎలిమెంట్ స్మాల్ హెచ్. ఈ ఏ అలాగే ఉండిపోయింది. సో స్మాల్ హెచ్ ఇంటూ స్మాల్ ఏ such that small h belongs to capital H is called a right coset of capital H in capital G. Here, AH and HA both are called the cosets of capital H generated by an element small a in capital G. So, this is the definition of the coset. Note point, if any element that is small h belongs to capital H లో తీసుకుంటే then the very important note point, capital H into small h or small h into capital H is equal to capital H అనే కండిషన్ జరుగుతుంది. capital H into small h into capital H that is equal to capital H ఇదన్నా తీసుకోవచ్చు. capital H into small h is equal to h అన్నా తీసుకోవచ్చు. స్మాల్ h into capital H is equal to h అన్నా జరగవచ్చు. ఇదన్నా జరగవచ్చు అండ్ ఇదన్నా జరగవచ్చు. ఓకేనా? నెక్స్ట్ స్మాల్ ఈ బి ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ క్యాపిటల్ జీ, దెన్ హెచ్ ఇంటూ ఈ లెఫ్ట్ సైడ్ ఆపరేట్ చేసిన రైట్ హ్యాండ్ సైడ్ ఆపరేట్ చేసిన హెచ్ ఇంటూ ఐడెంటిటీ ఎలిమెంట్తో దేన్ని ఆపరేట్ చేసిన సేమ్ ఎలిమెంట్ హెచ్ ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ హెచ్ ఆర్ క్యాపిటల్ దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్. హెచ్ఈ అన్న క్యాపిటల్ హెచ్ఏ ఆర్ ఈహెచ్ అన్న క్యాపిటల్ హెచ్ఏ. దట్ ఈజ్ ఇప్పుడు చూడండి ఈ సెట్ క్యాపిటల్ హెచ్ ఇంటూ స్మాల్ హెచ్లో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అంటే క్యాపిటల్ హెచ్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని H1, H2, H3 అండ్ సో ఆన్. ఈ స్మాల్ హెచ్ మాత్రం ప్రతి దాంతో మల్టిప్లై అవుతుంది. స్మాల్ హెచ్ అండ్ సో ఆన్. ఫర్ ఆల్ H1, H2 is belongs to capital H. అండ్ వన్ మోర్ పాయింట్ హెచ్ ఇంటూ ఈ దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని స్మాల్ హెచ్1 అన్న రాసుకోవచ్చు, క్యాపిటల్ హెచ్1, క్యాపిటల్ హెచ్2 వాట్ ఎవర్ ఇట్ మే బి ఏ చేసినా సేమ్ సెట్టే వస్తుంది అనమాట. H1 ఇంటూ ఈ అన్న H1, H2 ఇంటూ ఈ అన్న H2ని అండ్ సో ఆన్ హెచ్ ఇంటూ ఈ. సో ఇలాగనమాట ఆపరేటర్ ద సెట్ ఆఫ్ ఆల్ కొసెట్స్ అనమాట. ఇవన్నీ రైట్ కొసెట్స్ అనమాట. ఎలిమెంట్ ఈ అనే ఎలిమెంట్ రైట్ సైడ్ ఆపరేట్ అయింది కాబట్టి రైట్ కొసెట్. మీరు జీలో ఎలిమెంట్ ఏది తీసుకున్నా అది రైట్ సైడ్ ఆపరేట్ అవుతుందా లేదా లెఫ్ట్ సైడ్ ఆపరేట్ అవుతుందా వెరిఫై చేసుకోండి. లెఫ్ట్ సైడ్ ఆపరేట్ చేస్తే లెఫ్ట్ కొసెట్, రైట్ హ్యాండ్ సైడ్ ఆపరేట్ చేస్తే క్యాపిటల్ హెచ్ని దాన్ని రైట్ కొసెట్ అంటారు అన్నమాట. By using these two definitions, I'll prove one theorem. If A comma B are any two elements of a group capital G, Gలో రెండు ఎలిమెంట్స్ A comma B రెండు ఎలిమెంట్లు తీసుకుంటే అండ్ H is a subgroup of capital G. ఓకే రైట్, హెచ్ అనేది సబ్ గ్రూప్ ఇచ్చాడు. ఓకే దెన్ ప్రూవ్ దట్ ఫస్ట్ పాయింట్ HA is equal to HB అయితే if and only if A into B inverse belongs to H అంటే రైట్ కొసెట్స్ ఈక్వల్ అయితే A into B inverse belongs to H, లెఫ్ట్ కొసెట్లు ఈక్వల్ అయితే A inverse into B belongs to H. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కాబట్టి ఫస్ట్ ఒక కండిషన్ తీసుకుందాం. సపోజ్ దట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి. హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి అని తీసుకుంటే సిన్స్ స్మాల్ ఈ బి ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ క్యాపిటల్ హెచ్ కింద రాద్దాం.
identity element in capital H. Okay. Now we take EA belongs to H into A. E అనేది HAలో తీసుకుంటే E into A is equal to A belongs to HA. That implies HA is equal to HB అన్నాం కదా, కాబట్టి సేమ్ ఎలిమెంట్ A అనేది HBలోనే పడుతుంది. సిన్స్ HA is equal to H into B. Our supposition. That implies both sides we can multiply B inverse. B into B inverse. A into నాకు ఎందుకని A into B inverse కావాలి కాబట్టి B inverse తో మల్టిప్లై చేశా. దట్ బిలాంగ్స్ టు H into identity element. Since B into B inverse is equal to identity element. కాబట్టి B into B inverse is equal to identity element. That implies A into B inverse belongs to capital H. Done. ఒకటి అయిపోయింది. Conversely, suppose that రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం. A into B inverse belongs to H అనుకుంటే we have to prove that HA is equal to HB అని మనం ప్రూవ్ చేయాలి. సో సిన్స్ A into B ఇన్వర్స్ అనేది క్యాపిటల్ హెచ్లో ఉంది కాబట్టి దీన్నంతా స్మాల్ హెచ్ లాగా అనుకోండి. స్మాల్ హెచ్ అనుకుంటే బై నోట్ పాయింట్ చూడండి, స్మాల్ హెచ్ ఇంటూ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ రాసుకోవచ్చు కదా. సో స్మాల్ హెచ్ అనుకుంటే స్మాల్ హెచ్ ఇంటూ A ఇంటూ B ఇన్వర్స్ అని రాసుకోండి. ఫస్ట్ A ఇంటూ లేదా క్యాపిటల్ హెచ్ ఇంటూ స్మాల్ హెచ్ అయినా రాసుకోవచ్చు. రెండు వైపులా రాసుకోవచ్చు. క్యాపిటల్ హెచ్ ఇంటూ స్మాల్ హెచ్ అయినా రాసుకోవచ్చు, స్మాల్ హెచ్ ఇంటూ క్యాపిటల్ హెచ్ అయినా రాసుకోవచ్చు అనమాట మనం. కాబట్టి దీన్ని క్యాపిటల్ హెచ్ ఇంటూ దీన్ని స్మాల్ హెచ్ అనుకున్నాం కదా, A into B inverse is equal to capital H. Since by above note point. That implies ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మళ్ళీ పోస్ట్ మల్టిప్లికేషన్ అంటే Bతో మల్టిప్లై చేయండి. H into A B inverse into B is equal to H into B. Post multiplication with B. Post multiplication with B అనే ఎలిమెంట్తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు బ్రాకెట్ చేంజ్ చేసుకుందాం. దట్ ఇంప్లైస్ H into A into B inverse into B that is equal to H into B. H into A into E is equal to H into B. That implies HA is equal to HB. So first condition is over. Therefore HA is equal to HB అయితే if and only if first condition ఏంటిది, if and A into B inverse belongs to H. A into B inverse belongs to H. Okay. And second point, suppose that left coset equal అనుకుందాం. AH is equal to BH. Now to prove that A inverse into B belongs to capital H. Since E be the identity element in capital H. H లో ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకుంటే we have some B తీసుకుందాం. B into E belongs to B into capital H. E అనేది H లో ఎలిమెంట్ అంటే దట్ ఇంప్లై B into E అంటే Bనే, B belongs to BH. B belongs to BH కనుక జరిగితే దట్ ఇంప్లైస్ ఇప్పుడు బై అవర్ సపోజిషన్ ప్రకారము B belongs to BH కనుక జరిగితే ఏ ఇన్వర్స్ దీన్ని ఎప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే ప్రీ మల్టిప్లికేషన్ విత్ A ఇన్వర్స్. A inverse into B belongs to A inverse into BH. A inverse into BH. Pre-multiplication
with A inverse. A inverse. That implies A inverse into B belongs to A inverse. BH అన్న AH అన్న ఒకటే ఇక్కడ AH. ఎందుకని సిన్స్ BH ఈజ్ ఈక్వల్ టు AH అవర్ సపోజిషన్లో తీసుకున్నాం స్టార్టింగ్లో. That implies A inverse into B belongs to E into H. Since A inverse into A is equal to identity element. That implies A inverse into B belongs to capital H. Okay, na? And next, conversely, suppose A inverse into B belongs to capital H అని జరిగితే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇది స్మాల్ హెచ్ అనుకుందాం. బై నోట్ ప్రకారం ఇందాకలాగా స్మాల్ హెచ్ అనుకుంటే స్మాల్ హెచ్ ఇంటూ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్. స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అయితే స్మాల్ హెచ్ ఇంటూ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ఆ నోట్ ప్రకారం రాసాం. దట్ ఇంప్లాయిస్ ప్రీ మల్టిప్లికేషన్ విత్ A inverse into B into capital H is equal to AH. A into A inverse BH is equal to AH. That implies E into BH is equal to AH. That implies BH is equal to AH. Sarpinda? Hence proved. సో మనకు కావాల్సిన రెండు వచ్చేసాయి అనమాట. ఓకేనా? అండ్ సిమిలర్లీ ద సెకండ్ థియరం, if A comma B are any two elements of a group capital G and H is any subgroup of capital G, then prove that A belongs to BH తీసుకుంటే AH is equal to BH లెఫ్ట్ కొసెట్లో ఈక్వల్ అవుతుంది. A అనేది లెఫ్ట్ కొసెట్లోనే తీసుకుంటే లెఫ్ట్ కొసెట్లో ఈక్వల్. ఏ అనేది రైట్ కొసెట్లో తీసుకుంటే రైట్ కొసెట్లో ఈక్వల్. హెచ్ఏ ఇస్ ఈక్వల్ టు హెచ్పి ఆ టైప్లో ఉంది. ఓకేనా? రైట్. సపోజ్ దట్ ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేద్దాం. సపోజ్ దట్ ఏ బిలాంగ్స్ టు బి ఇంటూ హెచ్. దట్ ఇంప్లైస్ ఇది ప్రీ మల్టిప్లికేషన్ విత్ బి ఇన్వర్స్. బి ఇన్వర్స్ ఇంటూ ఏ బిలాంగ్స్ టు బి ఇన్వర్స్ ఇంటూ బి ఇంటూ హెచ్. B inverse into A belongs to EH. That implies B inverse into A belongs to capital H. So, ఇది కూడా small h అనుకుంటే that implies B inverse into A into capital H is equal to capital H. Since small h belongs to capital H అంటే that implies small h into capital H is equal to capital H. ఆ ఫార్మాట్లో రాసుకుందాం. దట్ ఇంప్లైస్ ప్రీ మల్టిప్లికేషన్ విత్ బితో మల్టిప్లై చేయండి. బి ఇంటూ బి ఇన్వర్స్ ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్. ప్రీ మల్టిప్లికేషన్ విత్ బితో మనం మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. దట్ ఇంప్లైస్ బి ఇంటూ బి ఇన్వర్స్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్. That implies AH is equal to BH. ఒక పార్ట్ అయిపోయింది. AH is equal to BH. And conversely, suppose that AH is equal to BH అయితే now to prove that A belongs to BH అని చెప్పాలి. ఓకేనా? since E be the identity element in capital H లో ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకుంటే we have మనం ఎలా రాసుకోవచ్చు? A ఇంటూ E బిలాంగ్స్ టు A ఇంటూ హెచ్ రాసుకోవచ్చు. ఓకేనా? దట్ ఇంప్లాయిస్ ఏ ఇంటూ E అంటే ఏనే. ఏ బిలాంగ్స్ టు ఏహెచ్.
కానీ కాన్వర్స్‌లీ సపోజ్ దట్ ఏహెచ్ అన్నా ఈజ్ ఈక్వల్ టు బీహెచ్ అన్నా ఒకటే అన్నాం గదా! కాబట్టి ఏ బిలాంగ్స్ టు బీహెచ్. ఓకేనా? మనం ప్రూవ్ చేయాల్సినటిది ఏ బిలాంగ్స్ టు బీహెచ్. ఇక్కడి వరకు ఒక పార్ట్ ఫస్ట్‌దయిపోయింది. అండ్ సెకండ్ పార్ట్. సపోజ్ దట్ ఏ బిలాంగ్స్ టు హెచ్ ఇంటూ బి అది తీసుకుంటే దట్ ఇంప్లైస్ బి ఇన్వర్స్‌తో పోస్ట్ మల్టిప్లికేషన్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇంటూ బి ఇంటూ బి ఇన్వర్స్. సిన్స్ బై పోస్ట్ మల్టిప్లికేషన్ విత్ బి ఇన్వర్స్‌తో పోస్ట్ మల్టిప్లికేషన్ చేసాం. దట్ ఇంప్లైస్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఇంటూ ఈ. సిన్స్ బి ఇంటూ బి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ కాబట్టి ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. మరలా చూడండి, ఇదంతా స్మాల్ హెచ్ అనుకుంటే దట్ ఇంప్లైస్ క్యాపిటల్ హెచ్ ఇంటూ స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్. సిన్స్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అయితే క్యాపిటల్ హెచ్ ఇంటూ స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్, లేదా స్మాల్ హెచ్ ఇంటూ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ఎలాగన్నా రాసుకోవచ్చు. మనకి కన్వీనియంట్ బట్టి మనం తీసుకోవాలన్నమాట. సో హెచ్ ఇంటూ ఏ ఇంటూ బి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్. ఇప్పుడు పోస్ట్ మల్టిప్లికేషన్‌లో నాకు హెచ్ఏ రావాలి ఇటువైపు. హెచ్ఏ రావాలి కాబట్టి బి ఇన్వర్స్ నాకు వద్దు కాబట్టి బై పోస్ట్ మల్టిప్లికేషన్ విత్ బి ఇన్వర్స్ ఇంటూ బి దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ బి. That implies HA into E is equal to H into B. HA into E అన్న HA. HA is equal to H into B. HB. సో ఒక పార్ట్ అయిపోయింది. Conversely, suppose that హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి అని మనం తీసుకున్నాం. అంటే ఇప్పుడు మీరు ఎక్కడన్నా హెచ్ఏ కనబడితే హెచ్బి రాసేసుకోవచ్చు అనమాట. సిన్స్ ఈ బి ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ క్యాపిటల్ హెచ్. ఈ అనేది ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ అనుకుంటే దట్ ఇంప్లైస్ ఈ ఇంటూ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఇంటూ ఏ. ఈ ఇంటూ ఏ అంటే ఎంత? ఏనే. ఏ బిలాంగ్స్ టు హెచ్ఏ. ఏ బిలాంగ్స్ టు హెచ్ఏ అన్నా హెచ్బి అన్నా ఒకటే అని సపోజిషన్లో తీసుకున్నాము. హెచ్ ఇంటూ బి. ఓకేనా? హెన్స్ ప్రూవ్డ్. సో దిస్ ఈజ్ ద వే. కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించి ఎటువైపు ఏది మల్టిప్లై చేయాలి, పోస్ట్ మల్టిప్లికేషన్లో ఏం చేయాలి, మన రిక్వైర్మెంట్ చూసుకోవాలి. మన రిక్వైర్మెంట్ ఏది ఉంది, సో దేని పెట్టి మల్టిప్లై చేయాలి, ఏది వస్తుంది అని చూసుకొని చాలా జాగ్రత్తగా, చాలా సింపుల్ చూసుకొని మనకు ముందు క్వశ్చన్లో ఏమిచ్చాడు, స్టేట్మెంట్ ఏమిచ్చాడు, మనం ఏది తీసుకుంటే ఎలా రావాలి అనేది ఒకటి బేస్ చేసుకొని ప్రీ ఆర్ పోస్ట్ మల్టిప్లికేషన్తో మనకి ఏదైతే కావాలో దాన్ని మల్టిప్లై చేసుకొని మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ మనం తీసుకొని రావాలి. ఓకేనా? ప్లీజ్ లెర్న్ వెల్. We get the more marks. Thank you so much. If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Okay, my WhatsApp number 9848683512. ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. తెలియకపోతే నేను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మీకు ఇంకొక వీడియో చేయడం కూడా జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే.